అందరి ఎదుట దేవుని గురించి పలికిన సాక్ష్యం దేవుడికి తెలుసు. నువ్వు అందరి ఎదుట దేవుడి గురించి సాక్ష్యం పలుకుతావు. రహస్యంగా నువ్వు వెంబడిస్తున్నావు, కానీ ఆయన గొప్పతనాన్ని నువ్వు కొన్నిసార్లు ప్రకటించాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఆ హృదయం దేవునికి తెలుసు. పస్కా పండగ కోసం యెరూషలేముకు యూదులందరూ వచ్చినప్పుడు పస్కా పండగ మధ్యలో, పస్కా పండగ 7 రోజులు చేస్తారు కండి, 3వ రోజు 4వ రోజు యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో కలిసి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు యేసయ్య వస్తారా అక్కడ యెరూషలేముకి, దేవాలయంకి అతన్ని పట్టుకుందామని కొంతమంది సైనికులను ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరం దగ్గరికి పంపించినప్పుడు యేసయ్య అక్కడ అందరిలో సమాజ మందిరంలో అక్కడ బోధిస్తూ ఉంటారు. అందరికీ బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ విని అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. కొంతమంది యూదులు నిజంగా ఇతడు దేవుని యొద్ద నుండి రాకపోతే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈయనే కదా మనము వేచి ఉన్న మెస్సయ్య, ఈయనే కదా బోధకుడు అని అనేక మంది, వీరందరూ కూడా చాలా మంది యూదులకు భయపడి యేసయ్యను పట్టుకోకుండా అలానే ఎలా వచ్చారో అలాగే మరలా పరిసయ్యుల దగ్గరకు, సద్దూకయ్యుల దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆయనను పట్టుకోవడానికి అక్కడ మాకు భయం వేసింది, అక్కడ మేము పట్టుకోలేకపోయాము అని చెప్పినప్పుడు, మీరు కూడా మారిపోయారా? ఆయన యొక్క ఆయన యొక్క మాటలకు, ఆయన చెప్పే మాటలకు, ఆయన బోధకు మీరు కూడా మారిపోయారా అని ఆ పరిసయ్యులు ఆ యొక్క సైనికులను ప్రశ్నించినప్పుడు ఆ పరిసయ్యుల్లో సైనికుల్లో ఈ నికోదేము కూడా ఉంటాడండి. ఆ పరిసయ్యుల్లో సైనికుల్లో ఈ నికోదేము కూడా ఉంటాడు. ఆ నికోదేము రహస్యంగా అందరి ముందు ఒక మాట చెప్తాడు. ఎవరైతే ఆ పరిసయ్యుల్లో ఒక అతను మాట్లాడతాడు, మన ధర్మశాస్త్రము ఎవరికైతే తెలియకుండా ఉందో వాళ్ళు శాపగ్రస్తులైన పోవును గాక, మీరు అతని బోధలు నమ్ముతున్నారేంటి, యేసు బోధలు నమ్ముతున్నారేంటి అని వారు చెప్తున్నప్పుడు నికోదేము వారందరి ముందు ఒక మాట అంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనం, 50-51. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు మనిషిని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చినా. అక్కడ చూడండి, మనం మన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం, కానీ మనుషుని మాట వినకుండా అతడు ఏమి చేశాడో చూడకుండా కూడా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చేస్తుందా? నువ్వు ధర్మశాస్త్రం తెలిసి కూడా శాపగ్రస్తులు అంటున్నారు అని చెప్పినప్పుడు అక్కడి వారు నికోదేమును ప్రశ్నిస్తారు, నువ్వు గలిలేయుడువా? అయితే గలిలేయుల నుంచి ఏ ఒక్క ప్రవక్త పుట్టడు, అది నువ్వు తెలుసుకో అని చెప్పారు. అక్కడితో అయిపోయింది. చూసారా, ఆయన రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన అక్కడ సాక్ష్యము పలికాడు. దేవుడు ఆ సాక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆ సాక్ష్యము పలికినప్పుడు నికోదేముని దేవుడు మర్చిపోలేదు.